హల్లెలూయా. అయితే దేవుడు మన తలంపులకి కావలి ఉంటాడు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దాదాపుగా ఈ పాయింట్ తక్కువ మంది టచ్ చేస్తూ ఉంటారు. ఏంటి, మనుషులకి ఏమో కుక్కల కాపలా ఉంటాయి ఇంటికి. ఇంట్లో వాచ్మ్యాన్ కాపలా ఉంటాడు, ఏటీఎం దగ్గర వాచ్మ్యాన్ కాపలా ఉంటాడు. అలాగే ప్రతి దానికి పలానా కాపలా వ్యక్తులు ఏర్పడుతూ ఉంటారు. అలాగే మన ఆత్మకి, శరీరానికి ఏ విధంగా మనల్ని కాపాడుతున్నాడో ఆత్మకు కూడా కాపరి ఉంటాడు. చదువుదామా మరి? ఫిలిప్పీయులు రాసిన పత్రికలో 4:5-6-7 ఉంటుంది. మీ సహనమును సకల జనుల తెలియబడేది. ఎవరు తెలియాలి? మనం సకల జనం అంటే జనాలందరికీ తెలియపరచాలి. మీరు ప్రభువు సమీపంగా మీకు ఉన్నాడు, మీకు తోడై ఉన్నవాడు, అన్నవాడు, నేను కనపడేవాడు, కనపడేవాడు, అన్ని కాలాలలో ప్రయాణించగల సామర్థ్యం కలిగిన వ్యక్తి నా దేవుడు. దేవుని గురించి చింతపడకుడి. ఎవరు గురించి చింతపడుతున్నాం మనం? పక్కన వాళ్ళ కోసం మనం చింతపడతా ఉంటాం. ఒకళ్ళు పక్కనోడు బాగుపడుతుంటే మనకు చింత ఎక్కువగా ఉంటుంది. ఎందుకు? మనం బాగుపడలేదు, వాడు బాగుపడుతున్నాడని చింతగా ఉంటుంది. కాగా ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకముగా మీ విన్నపంలో దేవునికి తెలియజేయండి. ఎలా చేయాలి? ప్రార్థన ద్వారా, కృతజ్ఞత ద్వారా దేవుడికి విన్నపించండి, ప్రార్థన చేయండి, వాక్యం చదవండి, వాక్యాన్ని ఎత్తిపట్టండి, వాక్యంగా అనేకమని ఆత్మను గెలవడానికి సహాయం చేయమని తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానమును మించిన దేవుడు సమాధానము యేసుక్రీస్తు వలనే మీకు హృదయమునకును మీ తలంపులకును కావలి ఉండును. అండర్లైన్ చేసుకోవాలి. లాస్ట్లో ఉంటుంది, 7వ వచనంలో లాస్ట్లో ఉంటుంది. 4:5 ఇంపార్టెంట్. 5, 6, 7 లాస్ట్లో ఉంటుంది, తలంపులు కావలి ఉండును అని. నేను ఆశ్చర్యపోయాను, తలంపులు కావలి ఉండటం ఏంటా అని. ఈ వాక్యం చదివిన తర్వాత దేవుడు ఆత్మ వశమై పలానా వాక్యంలో ఉంది చదువు అని ప్రేరేపించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు చదివినప్పుడు నాకు అర్థమైంది, ఆత్మకు దేవుడు కావలిగా ఉంటాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆత్మ పూర్ణమైన వ్యక్తి మాట్లాడితే భగ్గుమని మండుతాం. ఎందుకంటే ఇటు కట్లు ఉన్నాయి, మండుతూ ఉన్నాయి. నీళ్లు పోస్తే మండిద్దా, దాని కట్టలో వేస్తే మండిద్దా? లేకపోతే ఇటు నుంచి నీళ్లు పోస్తున్నాడు, ఇటు నుంచి నువ్వు ఆయిల్ వేస్తున్నావు, అటువైపు ఆరుతూ ఉంటుంది, ఇటువైపు వెలుగుతూ ఉంటుంది. అలాగే ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని దాంట్లో పోస్తూ ఉన్నాం అనుకో, బాటిల్లో పోస్తా ఫుల్ అయిపోతుంది. ఫుల్ అయిపోగానే అది అయిపోయిన తర్వాత బాటిల్లో ఉన్న వాటర్ అంతా అయిపోయిన తర్వాత, అలాగే ఆత్మ కూడా అయిపోయినప్పుడు మళ్ళీ దాని బాటిల్ నీళ్ళు ఎట్లా ఫుల్ చేస్తామో అట్లా ఫుల్ చేయాలి. కొంతమంది ఒక స్టార్టింగ్ లైఫ్లో కొన్ని విషయాల్లో సక్సెస్ అయిన తర్వాత ఇంకా సక్సెస్ ఎప్పుడు అలాగే ఉంటుంది అనుకుంటారు.
మళ్ళీ ఆ లైఫ్ కోసం చెడు సంవత్సరంలోకి వెళ్ళిపోయి నశించిపోతూ ఉంటారు. అది కావాలని తపన పడు ఇంకా అప్పులు చేసి అప్పుల మీద చేసి ఇంకా వేదన పడుతూ ఉంటారు. ఇలా కొంతమంది అయితే నా భర్త బాగానే ఉన్నాడు, కొంతమంది కలిసి నా భర్తని తాగుడు వ్యసనాల్లో దించి అతనికి రోగం వచ్చి ఢమాన్మని ఎవరో చచ్చిపోతే నా కుటుంబం రోడ్డు మీద ఉంది అనే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇది కేవలం ఒకడు చెడిపోయి ఉంటే నేను బాగు చేయడం తెలీదు. దేవుడు ప్రేమించి వాళ్ళని ఆదరించి వాళ్ళని దేవుని సన్నిధికి తీసుకెళ్తుంటే నాయనో ఎంత బాధో అంటే వాళ్ళకి ఎంత బాధో. చెడిపోయిన వ్యక్తిని బాగు చేయడము మనిషికి చేత కావట్లేదు, కానీ దేవుడి దగ్గరికి వెళ్తుంటే చాలు నాయనో బయలుదేరాడరా పరిశుద్ధుడు అని అనేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నన్ను కూడా అన్నారు, పరిశుద్ధులు అన్నారు, పాస్టర్ అన్నారు, అనేక మంది అనేక మాటలు అన్నారు. కానీ అన్న వ్యక్తి నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. హల్లెలూయా. ఏ వ్యక్తి అయితే అన్నారో ఆ వ్యక్తి నా దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకున్నారు. నేను లాస్ట్లో ఒక మాట అన్నా, నువ్వు నా ప్రార్థన చేయించుకుంటా ఉన్నావు నీకు కార్యం జరగడం కోసమా, లేకపోతే ఏదో దీవెన రావాలన్నా, లేకపోతే వచ్చావు కదా ఏదో 4 మాటలు చెప్పిపోతామని. నేను మాట్లాడేటప్పుడు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు విశ్వాసముతో ఢాలు వలె పట్టుకొని నువ్వు ఆయన హత్తుకొని ఆయన మాటలను బ్రెయిన్లో హృదయంలో ఉంచుకున్నట్టయితే నేను చేసిన ప్రార్థన, నేను చేసిన దీవెన నీకు నీ కుటుంబం మీదకి వస్తాయి. అలా కాకుండా నా పూజ నీదే, నీ పూజ నీదే, నీ ప్రార్థన నీదే అన్నట్లయితే వెంటనే నేను ఇచ్చిన దీవెనలో నీతో ఉండవు, నా నీడ వలె నాతో వచ్చేస్తాయి. హల్లెలూయా. అలా అయితేనే ప్రార్థన చేయించుకోవాలి. వాస్తవంగా అది చెప్తే ఈ మాట కొన్ని చెప్పామనుకోండి, వాళ్ళ మళ్ళీ అవిశ్వాసం మొదలైద్దేమో అని భయం వేస్తూ ఉంటుంది. కాకపోతే నిజాన్ని నిర్భయంగా చెప్పడమే నా ఉద్దేశం. కేవలం మాటలు, దేవుడు మాటలు శక్తివంతమైన మాటలు వినటమే కాదు, విశ్వాసం క్రియ కూడా మనకి కావాలి. క్రియ లేకపోతే విశ్వాసము వ్యర్థం అనేది వాక్యం. అలా మనం విశ్వాస యాత్రలో ప్రయాణించేటప్పుడు అనేక ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.